నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని.
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నీ పాడెదా స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. అటు తర్వాత యేసు సముద్రము ఆకుండా చదువు, మొక్క చదువుక. సముద్రము దాటి అక్కడికి వెళ్ళాను. ఆయన గలిలయుడండి. తిబిరియ సముద్రము, గలిలయ సముద్రం దగ్గర ఆయన ఉండేవాడు. ఇక్కడ స్థలాలు కనబడుతున్నాయి. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని స్తోత్రం. ఇక్కడ గలిలయ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన గలిలయుడు అని కూడా పేరు పొందాడు. గలిలయ ప్రాంతంలో ఎక్కువ బోధన చేసేవాడు. 2వ వచనం చూడండి. ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు వెంబడించారు. ఉప్పు నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్టు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తుందంట. ఇక్కడ చూడండి, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ సిల్లుచున్నది. జీవం గల దైవమును దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అలాగే 3వ వచనం చదవండి. యోహాను సువార్త మీరు చదవండి. యేసు కొండ ఎక్కి శిష్యులతో కూడా కొండ ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ బలిపీఠం కొండ అయిందండి. ఇక్కడ 3వ వచనం ఏం చెప్తుందంటే, సైనికులకు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాసస్థలము దొరుకును. ఇక్కడ బలిపీఠం ఏంటి అంటే కొండ. మరి ఇక్కడ యేసు తన శిష్యులు ఉన్నారు. శిష్యులను ఎవరితో పోల్చారంటే పిచ్చుకలు. ఎవరైతే ఆత్మవిషయంలో దీనులై తమ ఆస్తిపాస్తులను వదులుకొని, తమ భార్య బిడ్డలను వదులుకొని, సమస్తం వదులుకొని వెంబడిస్తున్న వారు వారు ముఖ్యం కాదు కానీ దేవుని చిత్తముకే అప్పచెప్పుకున్న వారు ఈ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికను. పిల్లల పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికను. కాబట్టి ఇక్కడ శిష్యులు ఆ పిచ్చుకలు ఆ వాన కోవిలతో సమానం. బలిపీఠం ఎవరు? ఏమంటే కొండ. దేవుని స్తోత్రం. 4వ వచనం చదవండి. అప్పుడు పస్కా అనే ఒక శుభకరమైన ఆనందకరమైన దినమంట. పస్కా అనే పండుగ వచ్చిందంట. ఇక్కడ కూడా శుభకరము ఆనందకరం. 4వ వచనం. నీ నా మందిరమందు నివసించేవారు ధన్యులు, వారి నిత్యము అదండి ఆనందంతో దేవుని స్తుతించాలి. ఇటువంటి ధన్యత ఏమంటే తిరిగి మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ కల్లా ఏమంటే చక్కటి కిటికీలతో, చక్కటి డోరుతో, చక్కటి టైల్స్ తో, మరి చక్కటి బలిపీఠంతో మందిరం ఉండాలా? మరి ఉంటదా? ఏమండి హల్లెలూయా, అవునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. 5వ వచనం చదవండి. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తమ యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని. రొట్టెలు కావాలట. వారు 3 రోజుల నుంచి ఉన్నారండి.
3 రోజుల నుంచి ఏమండి ఏమీ తీసుకోకుండా ఉన్నారు. ఏమండి అన్నీ మర్చిపోయి వాక్యమే వింటున్నారు. ఏమండి ఆయన శరణుజొచ్చారు. ఆయన రెక్కలనేడని శరణుజొచ్చి ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ పాంప్లెట్లు లేవు, ఏ ఫ్లెక్సీలు లేవు, ఏ మైకా లేదు. ఏమండి 3 రోజులు 5,000 మంది కంటే ఎక్కువ మంది పురుషులు వచ్చి ఆ కొండ దగ్గర వింటుంటుంటే వీరు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సొమ్మసిల్లి సోలిపోతారేమో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. వీరికి రొట్టెలు కావాలి. ఇప్పుడు మరి దేవుడే వారికి బలం ఇవ్వడానికి చూస్తున్నాడు. 6వ వచనం చూడండి. ఏమి చేయనై ఉండునో ఆయనే ఎరిగి ఉండి ఇక్కడ ఏమి చేయను అంటే శుభములో ఆలోచిస్తున్నాడు కానీ పరీక్షిస్తున్నాడు. ఇక్కడ దానికి 6వ వచనం ఏం చెప్తుందంటే వారు బాకాలోయలో పడి వెళ్ళిచ్చు దాన్ని జలమయం చేస్తూ తొలకరి వారు దాని దీవెనలతో. కాబట్టి ఇక్కడ మరుగైనది ఏంటంటే దీవెన ఉంది. ఆయన ఒక కార్యం చేయాలనుకున్నాడు, వారికి ఆహారం పెట్టాలనుకున్నాడు, వారిని దీవించాలనుకున్నాడు, వారికి బలం ఇవ్వాలనుకున్నాడు. నువ్వంటూ అడుగు ముందుకు వేస్తే ఏమండి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన మరి ఆ శిష్యుల్ని అడిగాడంటే అండి 7వ వచనం వారు నానాటికి బలాభివృద్ధి నందొచ్చు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన వారిలో ప్రతివాడు దేవుని సన్నిధినే కనబడతారట. ఇక్కడ మరి 7వ వచనం మీరు చదవండి. ఫిలిప్పు గమనించారా? వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము. ఇక్కడ కూడా ప్రతివాడు ఏమండి యేసు ప్రతివాడిని మర్చిపోడు. ఏ జాతి అయినా ఏ వంశమైనా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు అందరికీ ప్రతివాడు అంటే ప్రతివాడు ఉందండి. ఓకే, ధన్యత ఉన్నప్పుడు ఇక్కడ పండగ వచ్చిందండి. స్థలం ఉన్నప్పుడు తిబిరియా సముద్రము గలిలయ సముద్రం ఉందండి. జనులు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? నా శరీరము హృదయము ఆనందంతో కేకలు వేస్తుందని ఆయన సన్నిధిని ఎప్పుడు చూడాలని అనే వచనం కనబడుతుందండి. 10వ వచనం మీకు బాగా తెలుసు, చదవండి. 10వ వచనం యేసు జనులను కూర్చుండబెట్టుడే అని ఆ చోట జనులు చాలా పచ్చికుండిన గనుక ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారంట అండి. ఇక్కడ సంఖ్య ఉంది, 5,000 మంది పురుషులు కూర్చున్నారంట, పచ్చిక బయలులో కూర్చున్నారంట. ఇక్కడ 10వ వచనం ఏం చెప్తుందంటే నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన సన్నిధిలో 3 రోజులు ఉన్నారు వాళ్ళు. అక్కడ పచ్చిక చెప్తున్నాడు ఏమండి 1000 దినముల కంటే ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం. ఇక్కడ 1000 అని చెప్తుంటే అక్కడ 5,000 మంది పురుషులు అని 10వ వచనంలో చెప్పాడు. ఇక్కడ ప్రతివాడు అని 7వ వచనం చెప్పినప్పుడు అక్కడ కూడా చెప్తాడు. 9వ వచనంలో చూస్తే యాకోబు దేవా లక్ష్యమంటే ఇవి ఒక్కొక్కరికి ఏమాత్రమో అంటున్నాడు. లక్ష్యత అనేది 8వ వచనంలో 9వ వచనంలో ఉంది. సైనికాధిపతికి యెహోవా అన్నప్పుడు ఏంటండి? సైనికాధిపతికి యెహోవా అన్నప్పుడు సైన్యాన్ని చూపెడుతున్నాడు. యోహాను సువార్తలో ఎవరంటే ఆయన శిష్యుల పేర్లు అక్కడ పేతురు వీరంతా మనకు అక్కడ కనబడుతున్నారండి. దేవుడి స్తోత్ర. దేవుడే యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక కాబట్టి అనుగ్రహించాడంట, కృప అనుగ్రహిస్తాడంట. వారిలో తృప్తిగా తిన్నట్టు కోరినంత మట్టుకు. చదవండి 11వ వచనము యోహాను సువార్తలో. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించెను. ఇష్టమైనంత మట్టుకు అనుగ్రహించాడు. ఏమండి? కృపయు ఘనతయు కూడా అలాగా అనుగ్రహిస్తాడు. సైనికాధిపతికి యెహోవా నీ అందు నమ్మికించేవారు ధన్యులు. 12 గంపలు ఎత్తారటండి. మిగిలిన మొక్కలు ఏం చేశారు? ఏమండి? ఎచ్చుగా కూర్చున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చున్న వానికి తక్కువ. దురాశతో మీరున్నారా? కుళ్ళిపోద్దంతే. ఏమండి?
కాబట్టి గత 2 నెలల క్రితం ఒకే రోజు 3 సెలవులు పోయినాయి నా ఒకే వారంలో. అర్థమవుతుందా? దానికి రీజన్ ఉంది. కాబట్టి ఆ రకంగా మనం మనం ఇవ్వకపోతే దేవుడు రాబట్టుకుంటాడు. కాబట్టి ఏమని మీకు వడ్డన చేస్తాడు దేవుడు. ఏమని పరిశుద్ధాత్మను ఎప్పుడు వడ్డన చేశాడు? 10 దినాలు మందిరంలో నిలిచున్నప్పుడు పైనుండి అజ్ఞ వంటి నాలుకల వంటి ఆత్మ వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ ఆత్మను అందరూ పొందారు. ఈ ఆత్మను పొందారు. అలాగే సేవకునికి ఏ కొదువు ఉందో కొదువుని తీర్చాలి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అత్యాసక్తితో సమయం ప్రత్యేకంగా చేసి ప్రార్థన చేయమని ఆయన కోరారు. అర్థమైందండి? మందిర నిమిత్తం ప్రార్థన కాదు. మందిర నిమిత్తం అందరూ ప్రార్థన చేస్తారు. ప్రత్యేకంగా మందిరం తప్ప ఇంకోటి గురించి ప్రార్థన చేయకుండా మందిర నిమిత్తమే ఆ మోకరించినప్పుడు చేయాలి. అర్థమవుతుందండి? అలా చేయండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ప్రార్థనకి దేవుడు దూతను పంపి సంఖ్యల్లో తెగిపోయినాయి. ఏ సాతాను శక్తి అడ్డుపడుతుందో, ఏది బంధకం ఉందో మీ మందిరము ప్రభావంతో వర్ధిల్లటానికి ఆ సాతాను సంఖ్యలు తెగిపోతాయి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్తాడు, అడ్డగించిందేదో అడ్డగించిందంట గాబ్రియేలు దేవదూతను. కాబట్టి కొన్ని శక్తులు అడ్డగిస్తుంటాయి. కాబట్టి అడ్డగించే శక్తుల గురించి ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీ పిల్లల పెళ్లిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ కొన్ని అడ్డగించే శక్తులు ఉంటాయి. ఇది మందిరము, మనుషులకు కాదు. ఎవరికి? దేవుడికే. ఇది మంచి పని, దేవుని పని, గొప్ప పని. కాబట్టి అన్ని విషయాల్లో మరి ఇతరులు కూడా అన్ని జనులకు ఎలా కాపలా ఇచ్చారో కొన్నిని మరి ఆ చర్మకారు ఇంటి దగ్గర ఉన్న పేతుర్ని పిలిచి అందరికీ స్వార్థ ఎలా వినిపించాడో అనేకులకు మరి ఆశీర్వాదకరమైన సమస్త జనులకు మందిరమైన ఈ విషయంలో ముఖ్యంగా మీరు ధర్మం చేస్తే నీ ధర్మ కార్యాలు దేవుని సముఖంలో చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఎనభై 84వ కీర్తన. మీరైతే యోహాను సువార్త 6వ అధ్యాయం పట్టుకోండి. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం పట్టుకొని మీరు చదవండి. మొదటి వచనము చదవండి. అటు తర్వాత యేసు గలిలయ సముద్రము. యేసుకు ఒక పేరు ఉంది, గలిలయుడు. మరి గలిలయుడా నా ప్రియుడా అనే పాట కూడా మీరు వినే ఉంటారు. కాబట్టి ఈయన గలిలయుడు. కాబట్టి 84 కీర్తనతో ఇది సరిపోతుంది చక్కగా మనోహరంగా ఉండటానికి. సైనికాధిపతి యెహోవా నీ నివాసములో, ఇటువంటి రాజు, ఇటువంటి సైనికాధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. మనోహరమైన ఆ గలిలయ సముద్ర ప్రాంతంలో ఆయన మరి మసిలాడండి. దేవుని స్తోత్రం. ఎంత రమ్యములు. ఇక్కడ స్థలాల గురించి చెప్పడం జరిగింది. 84వ కీర్తన 2వ వచనంలో ఏముంది? 2వ వచనంలో ఏముందండి? చదవండి. ఎంబడించారట ఆశతో. ఏమని? నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుచున్నది, అది ఆశ పడుచున్నది. మనకే ఆశమ్మా? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? కొంతమంది భోజనాల పూట అయితే వస్తారు. మేమేదో దేవుని వాక్యము అందరూ తెలిస్తే మంచిది దాచుకొని ఆ మంచం కింద కొంచెం కింద పెట్టకూడదని ఇటువాక దేవుడు దాగి ఉండి రాశాడు. వేల సంవత్సరాలు తేడా ఉన్నా అంకీలు వేసింది వేరే, మనుషులు రాసింది వేరే. రాసినోడికి తెలియదు, అంకీలు వేసినోడికి తెలియదు. ఎందుకు కలుస్తున్నాయంటే వారి వెనకాతలు ఎవరున్నారో చదువుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనివల్ల ఇంకా విశ్వాసం పెరుగుద్ది. దేవుడు రాశాడు, బాబోయ్ ఎంత గొప్ప దేవుడు అని తెలుస్తుంది. కాబట్టి ఒక లై ఉందండి బైబిల్లో, నా ప్రాణము ఎంతో సొమసిల్లుతుంది, ఎంతో ఆశ. నువ్వే ఆశ ఏంటి చెల్లి? 3వ వచనంలో చదువమ్మా. యోహాను సువార్తలోనే యేసు కొండ ఎక్కి శిష్యులు భార్యను వదిలిపెట్టి, వలలు వదిలిపెట్టి, పనులు వదిలిపెట్టి, వైద్యం వదిలిపెట్టి వీళ్ళంతా వచ్చారు. నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాస స్థలము
దొరుకును. డాంబికులు ఆయన సన్నిధిలో నిలవరు. బలిపీఠం దగ్గర కనిపెట్టేవారు, బలిపీఠంతో వారు పాలివారు, దానితో వచ్చిన వాటిని అనుభవించవచ్చు అని కూడా చెప్తాడు. వేరే కదా ఏమండి, ఈ రకంగా మనం ఎంతైనా చెప్పవచ్చు. ఇక్కడ ఈ బలిపీఠం కొండ కింద కూర్చున్నారట శిష్యులు. స్థలము ప్లస్ వారు చిన్న శిష్యులు అనేది ఇక్కడ పిచ్చుకులు అనేది. 4వ వచనము, నీ మందిరమందు నివసించేవారు ధన్యతులు, వారు నిత్యము నిన్ను. అక్కడ 4వ వచనం చదవండి. ఈ ధన్యత ఏంటో చదవండి అమ్మా. పండగ యూదుల ధన్యతేనా పండగ? అమ్మా పండగ ధన్యతేనా అమ్మా? ఇక్కడ నేను సినిమా సీరియల్స్ మానేశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మానేశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం అమ్మా. కాబట్టి పండగ, ఈ పండుగలో ఇప్పుడు జనవరి 1 వచ్చిందండి. మనం ఏం చేస్తాం? మొదటగా దేవుడి సన్నిధిలో నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారముల్లో యేసు దేవునికి లేకుండా ఏది పండగ వద్దండి. కొంతమంది కోటాలు క్రైస్తవులే భోజనాలు పెడతారు కానీ సువార్త తినిపించట్లా. మన రూపాయి కానీ ఏ పదార్థం కానీ పెట్టినప్పుడు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించి దేవుని సువార్త తినిపించే ఏదైనా పంచాలి, ఏదైనా పెట్టాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ ధన్యత ఏంటంటే ఇక్కడ పండగకు మరి సాధులు. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. యూదుల పండగ అంటే స్తుతించడమే. దేవుని స్తోత్రం. యూదులు అంటే ఎవరు? యోధ అంటే ఏంటండి? స్తుతి అని అర్థం. సరే 6వ వచనం 5వ వచనం ఏముంది? ఇంతమందికి ఈ రొట్టెలు ఎక్కడి నుండి తెప్పించమంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో ప్రియులు. ఓపిక లేకపోతే యాత్ర చేస్తారమ్మా? చేయలేరు. కాబట్టి వారు తినాలి, బలంతో సాగిపోయారు. వాళ్ళు ముందుకి ఈ పట్టణానికి వెళ్తే సొమ్మసిల్లి పడిచిపోతారేమో అనే ఆ రొట్టెలు పెడుతున్నారు. యాత్ర చేయు మార్గంలో అప్పుడు వారికి ప్రియమవుతాయి, కాకపోతే వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళరని చెప్పారు. 6వ వచనం చూస్తే 6వ వచనము ఏమంటున్నాడు? యేసు ఏమి చేయనయుండునో ఎరిగి ఉండి. ఇక్కడ పరీక్ష బాకా లోయ. లోయ పరీక్షకు శాపానికి సాదృశ్యం. బాకాలోయమును జలమయంగా చేస్తాడు. ఏమి చేయనయో చేయుట, తొలకరి వారు దాని దీవెనలతో కప్పును. చేయుట పరీక్ష లోయ, తొలకరి వారు దాని దీవెనలతో కప్పును. దేవుని స్తోత్రం. లై తప్పదండి, తప్పదు. ఇంకా మీరు రుచి ఎరగలేదు, ఇంకా ఇంకా తెలుసుకుంటే తప్పదు. మీకు తెలిసిపోద్ది మనసు. కొంతమంది దొంగ బుద్ధితో ఎలాగా లేదండి, మంచి మనస్సాక్షి పెట్టి చూడండి. నా కోసం కాదు, దేవుని మహిమ కోసం. 7వ వచనం చూడండి. ఇక్కడ 7 అక్కడ 7 చదవండి. వారి నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన. అక్కడ 7వ వచనము వాడు ప్రతివాడు, ఇక్కడ ప్రతివాడు అక్కడ ప్రతివాడు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెం పుచ్చుకున్నా, ఎందుకంటే ప్రయాణం చేయాలిగా, ప్రయాణం చేసి సాగిపోతారు. వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిన కనబడతారు, ఆనంద ప్రవాహంలోని తాగిస్తారు. ఊరుకుంటాడు ఆయన. ఆయన సన్నిధిలో సంపూర్ణ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించినాడు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు. కాబట్టి మరి వారిలో ప్రతివాడు తిన్నా మరి ఎంత కావాలన్నాడండి? ధ్యానారాలు అంటున్నాడు. కాబట్టి 7వ వచనం అలాగుంటే 8వ వచనంలో శిష్యుల పేర్లు మాత్రమే ఉన్నాయి. సహోదరుడు అంద్రేయ, శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు. ఇక్కడ సైన్యులకు అధిపతి యెహోవా పంచిపెట్టింది ఎవరు? 12 మంది. ఈయన సైన్యం మాట అండి. వడ్డించడానికి పదార్థమే కాక సైన్యములు ఉన్నారు ఇక్కడ. ఎవరు? 12 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మొదట 70 మంది ఉన్నారు. నా శరీరము తిని నా రక్తము తాగితే అని చెప్పిన మాట విని ఇది కఠినమైన మాటలని మిగతా 58 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 12 మందే ఉన్నారు. యేసయ్యకి కావాల్సింది సైన్యము 300 మంది చాలు, లక్షల మంది రావద్దు. కుక్క గతికినట్లు ఎవరైతే గతుకుతారో ఈ కొద్ది మంది చేతనే నేను జయిస్తా,
నేనే జయించానని చెప్పక అని గిజ్జోను చేత కూడా చెప్పాడు. ఈ 12 మంది చాలు. ఈ 12 మంది, ఈ 120 మంది, ఆ పెంతుకోస్తు దినాన ఏర్పడిన సంఘము ఈ రోజున ఏమండి ఎన్ని కోట్ల మందిగా ఉన్నారో. దేవుని స్తోత్రం. అలాగే మనం చూస్తున్న 8వ వచనం 9వ వచనం, దేవా మా కేడుమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాడిని లక్ష్యము. చూడండి, వాడిని లక్ష్య పెట్టుకు నరుడు ఏమాత్రం వాడు లక్ష్యత అనగానే ఇక్కడ కూడా 9వ వచనం ఏమంటాడు, ఇవి ఏమాత్రమో చూసుకోండి, లక్ష్యత ఇవి ఏమాత్రమో గమనించారా? 10వ వచనం చూడండి, అవి ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారట. ఎంతమంది తిన్నారు? ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారంటే నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే అంకి అంటే అంకి వచ్చింది. చూడండి, మరి 1000 దినముల కంటే శ్రేష్టం అంటే 5,000 మంది పురుషులు. గమనిస్తున్నారా? మంచి మనస్సాక్షి కలిగితే ప్రతివాడు అనగానే ప్రతివాడు వచ్చింది. పండగ అనగానే ధన్యత అంటున్నాడు. అక్కడ స్థలం అనగానే నీ నివాసం అంటున్నాడు. ఆశ అనగానే అంబడించారంట. ఇక్కడ శిష్యులు ఉన్నారంటే పిచ్చుకులకు నివాస స్థలమో దొరికిందంట. ఏమి చెయ్యాలో అంటే దాన్ని జలమయంగా చేస్తాడు. తొలకరువాన దాని దీవెనలతో కప్పును. పరీక్షించే అంటే బాకాల్లోయి. ఏమండి, ఎక్కడి నుండి రొట్టెలు తెస్తామంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ రకంగా వచనాలు ఎంత మనోహరంగా ఉంటాయండి. అలాగా 11వ వచనము, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చొని వారికి వడ్డించను. అలాగను చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించనంటే ఇక్కడ వడ్డనేంటో తెలుసా? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. వడ్డనైనా అనుగ్రహణ, డెలివరీ. ఏమండి, యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు రొట్టెలు పంచుతారా? పంచండి. మీ యేసుక్రీస్తు నిజమైన వాడంటే వారు 3 రోజులు ఉన్నారు అక్కడ. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉపవాసంతో తినకో ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళితే పడిపోయే పరిస్థితి, దగ్గరలో ఎక్కడ దొరకని పరిస్థితి. కాబట్టి ఏమండి, దేవుడు అద్భుతం చేశాడు. అది వారి దగ్గర ఉన్నది ఇచ్చారు. అమ్మా ఏనండి, అది వారి దగ్గర ఉన్నది ఇచ్చారు. ఎవరు? ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. నీకున్నది ఇవ్వాలి. ఇస్కాకి నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాననేది గుర్తుంటది తప్ప అంజూరు పండ్లు కట్టుకో, నీకున్నదో ఉపయోగించాలి. అర్థమవుతుందమ్మా? అంజూరు పండ్లు ఆకులు కట్టుకోమని చెప్పాడా? నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఎలా వచ్చింది? ఆకులు కట్టుకుంటే. నేల ద్రాక్షరసం చేశాడా? ఏమీ లేకుండా ద్రాక్షరసం చేశాడా? నేలను అంచులు మట్టుకు నింపితే ద్రాక్షరసం. కాబట్టి నీకున్నది ఉపయోగించాలి. గాలిలో దీపం పెట్టాక నీ శక్తి లోపం లేకుండా నీ ప్రయత్నమో చేయాలి. యేసయ్య చేతిలో పెడితే, మన దాగు చోట్లో మనం బలం పెడితే, ఆయన ఆశీర్వదిస్తే, ఆయన విరిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. కాబట్టి అండి 12వ వచనము, 12 గంపలైన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు క్రమంగా కూర్చోవాలి, పంక్తులు తీరి కూర్చోవాలి. మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. 3 రోజులు ఉపవాసంతో ఉన్నారు, ఉన్నది ఇచ్చారు. ఇక సోర్సెస్ లేవు, కొనటానికి లేదు, తినకపోతే ప్రమాదము అనుకున్నప్పుడు సూపర్ న్యాచురల్ పవర్, ఉన్నదాన్నే అభివృద్ధి చేసే న్యాచురల్ పవర్ 5,000 మందికి రొట్టెలు మగవారు తిన్నారు. ఇంచుమించు ఇంకో 7,000 స్త్రీలు ఉంటారు. ఇంకో 2-3 వేలు ఎవరుంటారండి? పిల్లలు ఉంటారు. ఆడో 8,000. ఏమండి, 10,000 మంది వాళ్ళని వీళ్ళు 15,000 మంది తిన్నారు. 12 గంపలు మిగిలినాయి. సైన్యులకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ఏ మేలు కొదువై అడవిలో సింహ పిల్లలు ఆకలి కొట్టుకుంటుంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం. ఇటువంటి వాక్యము దేవుని యొక్క ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఊహతో కల్పనతో కాదు అని పేతురు రాసిన పత్రికలో చెప్పినా
ఎముకలు ఉన్నాయి అని అందరికి తెలుసు. ఎక్స్రే తీస్తే అవి క్లియర్గా అర్థమవుతాయే.